నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, ఫ్లోర్ లీడర్ మార్కాపురి సూర్య డిమాండ్ చేశారు. గోదావరిఖని భాస్కర్రావు భవన్లో ఆదివారం జరిగిన సిపిఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు మంజూరైన 257 పోస్టుల్లో ప్రస్తుతం 113 మంది మాత్రమే పనిచేస్తుండగా 144 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏసీ, డిఈ, ఏఈ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో సిబ్బంది కొరతతో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు దెబ్బతింటున్నాయన్నారు. టౌన్ ప్లానింగ్ లో అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విచారణ కోరారు. రామగుండానికి మాస్టర్ ప్లాన్ రూపొందించి బహిరంగపరిచిన తర్వాతే నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టాలని, ఇష్టానుసార చర్యలను సిపిఐ వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, నాయకులు మడికొండ ఓదమ్మ, ఆసాల రమ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, రణవేణి సుధీర్ కుమార్, ఆసాల నవీన్, సాదుల శివ, అబ్దుల్ కరీం, తిరుమల, పోతరాజు, నాగరాజు, అనూప్ సాయి, మసూద్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి యొక్క పాత్ర అత్యంత కీలకం. కానీ నేటి పరిస్థితి చూసుకుంటే రామగుండం కార్పొరేషన్లో ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్ళిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు కానీ ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఏసి కింద ఎస్సీ పోస్ట్ అప్పచెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. ఎస్సీకి ఎఫ్ఏసిని పెట్టిర్రు. లోకల్ డివిజన్లకు సంబంధించిన ఏఈలు ఇక్కడ 11 మంది ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 4 ఏఈలే 60 డివిజన్లకు సంబంధించి పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పని ఒత్తిడి పెరిగి కనీసం కార్పొరేటర్లు పిలిచి వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి వర్క్ ఎస్టిమేషన్ వేయించుకుందామంటే ఏఈలు సమయం ఇవ్వలేనటువంటి దారుణ పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ వెంటనే ఎస్సీని, ఈఈని, డిఈ పోస్టులను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ సెక్షన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు 6 ఉండాలి. కేవలం 2 ఇన్స్పెక్టర్లతోటే ఇక్కడ విధులు నిర్వహించేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఈ 2లో కూడా 2 సరైనటువంటి సమయం ఉండరు. వీకెండ్ వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ శానిటేషన్ పరిస్థితి అత్యంత దీనావస్థలో ఉన్నది. అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇంటి పన్నులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు పొద్దున్న లేతే ఇంటి పన్నులు వసూలు చేయడానికి వార్డ్ అసిస్టెంట్లను డివిజన్ల మీదకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళను చూసుకోవాల్సినటువంటి ఆర్ఓలు కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఖాళీ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక్క ఆర్ఐ డిప్యూటేషన్లో ఉన్నారు. అత్యంత పనిభారం ఆయన మీద మోపే పరిస్థితి కనబడతా ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం సుందరీకరణ కావాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అత్యంత పకడ్బందీగా ఉండాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్. 2 ఏసీపీలు ఉండాల్సిన స్థానంలో ఒక్క ఏసీపీ ఉంటాడు. ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తాడో ఎవరికి కనబడడు. మనకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు 4 ఉండాలి. ఈ 4కి 2 ఉన్నారు. ఆ 2ల ఒక్కరు డిప్యూటేషన్ మీద ఉన్నారు. మొత్తం టౌన్ ప్లానింగ్ను ఆ ఒక్క సూపర్వైజరే గుత్తాధిపత్యం పెట్టుకొని రాజకీయ బలాన్ని చూసుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ను శాసిస్తూ లంచాలకు మరిగి ఇక్కడ అక్రమ కట్టడాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తూ అత్యంత అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇంజనీరింగ్ సెక్షన్ పైన
అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపించి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తేనే రేపు మున్సిపల్ కార్పొరేషన్ పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కమిషనర్ ఎఫ్ఏసీ మనకు ఇన్ఛార్జ్ కమిషనర్ తోటి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేషన్ నడుపుతున్నారు. ఈ అన్ని పోస్టులను భర్తీ చేసి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క ప్రతి ఒక్క ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం కార్పొరేషన్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అలాగే మాస్టర్ ప్లాన్ను తయారు చేసి ఏ గల్లీలో ఎన్ని ఫీట్ల రోడ్డు ఉండాలి, రామగుండం కార్పొరేషన్లో ఎక్కడెక్కడ మెయిన్ రోడ్లు ఎంత సెట్ బ్యాక్ ఉండాలనేటి ముందుగానే రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అధికారులు దాన్ని తీసుకొచ్చి ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు బహిరంగపరిచిన తర్వాతనే ఏమన్నా కూలగొట్టడాలు కానీ ఏమన్నా తొలగించే భవనాలు కానీ ఉన్నట్టయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్లకు నోటీసులు ఇచ్చిన అనంతరమే తొలగించాలి తప్ప ఏదో మేము ఎంక్వైరీకి పోయినాం పోగానే అక్కడ చూసే వరకు రోడ్డు చిన్న కనబడ్డది ఏదో బిల్డింగ్ స్లాబ్ పైకి వచ్చిందనే ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఏదున్నా లీగల్గా నోటీసులు ఇచ్చే తొలగించాలి తప్ప కంటికి నచ్చందల్లా తీసుకుంటూ పోతామంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.